హాయ్ అండి, నేను డాక్టర్ శ్రీలత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, జేజేఆర్ హాస్పిటల్, పిఠాపురం. కొంతమందికి రిపీటెడ్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. 3 or more కన్సిక్యూటివ్ అబార్షన్స్ అవుతూ ఉంటే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కింద కన్సిడర్ చేసుకుంటాము. దీనికి మెయిన్ రీజన్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉండడం, అంటే పేరెంట్స్లో బ్యాలెన్స్డ్ ట్రాన్స్లోకేషన్ అది ఉండడం, లేదంటే మదర్కి డయాబెటీస్ అది ఉండడం, థైరాయిడ్ ఇష్యూస్ ఉండడం, లేదంటే హైపర్ ప్రొలాక్టినిమియా ఉండడం, యూట్రస్లో మనకి అనామలీస్ ఏదైనా ఉండడం, లైక్ సెప్టేట్ యూట్రస్ కానీ ఆర్ఫేట్ యూట్రస్ అలాంటివి ఉండడం వల్ల, లేదంటే యూట్రస్లో సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచిలో కణుతులు ఉండడం వల్ల, లేదంటే ఎండోమెట్రియల్ పాలిప్ లాంటిది ఉండడం, సర్విక్స్ షార్ట్గా ఉండడం, షార్ట్ సర్విక్స్ అండ్ సర్వైకల్ ఇన్సఫిషియన్సీ వల్ల కూడా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అని ఉంటుంది. ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్, దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీ లాస్ అది ఉంటుంది. సో నెక్స్ట్ లిటిల్ ఫేస్ డిఫెక్ట్స్ అనేది కూడా ఉంటుంది. వీటన్నిటిలో రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాసెస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొన్ని అబార్షన్స్ అనేవి అసలు రీజన్ ఉండదు. సో 50% అబార్షన్స్కి రీజన్ ఉండదు. సో ఫస్ట్ థింగ్ మనకి ఒక 1 or 2 అబార్షన్స్ రిపీటెడ్గా అవుతున్నాయి అంటే మనం ఫస్ట్ డయాగ్నోసిస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అసలు ఎందుకు ఇంత రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నాయి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. దానికోసం మనం మదర్కి బ్లడ్ షుగర్ చేయించడం కానీ, థైరాయిడ్ టెస్ట్ చేయించడం కానీ, లేదంటే హార్మోనల్ టెస్ట్ చేయించడం అది చేస్తాము. అల్ట్రాసోనోగ్రఫీ కూడా చేయిస్తూ ఉంటాం. దీంట్లో మనకి యూట్రస్ అబ్నార్మాలిటీస్ ఏమైనా, ఫైబ్రాయిడ్ ఏదైనా ఉన్నా తెలుస్తూ ఉంటుంది. కొన్ని సాల్పింగోగ్రఫీ కానీ, ఈస్ట్రోస్కోపీలో కానీ మనకి ఏదైనా సబ్సెప్టేటివ్ యూట్రస్ ఉన్నా, సెప్టేట్ యూట్రస్ ఉన్నా, లేదంటే యూట్రస్లో అడేషన్స్ ఉన్న, ఎండోమెట్రియల్ పాలిప్ ఉన్నా మనకి ఈస్ట్రోస్కోపీలో తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆప్లెస్ టెస్ట్ అనేది ఒకటి చేయిస్తూ ఉంటాం. అండ్ పేరెంట్స్కి ఇద్దరికి కూడా క్యారియోటైపింగ్ అది చేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ మనకి ఆప్లెస్ అది ఉంది అని అంటే ప్రీ కన్సెప్షన్ పీరియడ్లోనే మనం లో డోస్ ఆస్పిరిన్ అనేది స్టార్ట్ చేస్తాము. అండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక హెపారిన్ ఇంజెక్షన్స్ అవి పెడుతూ ఉంటాం. ఒకవేళ మనకి లిటిల్ ఫేస్ డిఫెక్ట్స్ వల్ల అబార్షన్స్ అవుతూ ఉంటే సపోర్టింగ్ మన హెచ్సిజీ ఇంజెక్షన్స్ కానీ, ప్రొజెస్టరాన్ ఇంజెక్షన్స్ కానీ పెడుతూ ఉంటాం. మనకి సెప్టెట్ యూట్రస్ లాంటిది ఉంటే ఫస్ట్ ఆ సెప్టమ్ని రిమూవ్ చేయడం అది చేస్తాం. దాన్ని మెట్రోప్లాస్టీ అంటారు. సెప్టమ్ని రిమూవ్ చేశాక మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. అలానే ఎండోమెట్రియల్ పాలిప్ ఉన్న ఫస్ట్ దాన్ని రిమూవ్ చేసుకోవాలి. అండ్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ ఉన్న ఫస్ట్ మయోమెక్టమీ చేశాక ఒక 6 months తర్వాత మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.